అండి అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇప్పుడే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. చేస్తే నేను వీడియో ఇలా పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడంతో పాటు యూట్యూబ్ ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేస్తుంది. అందుకోసమని ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ రోజు అయితే నేను ఫుల్ కోడి తందూరి చేసిన. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎలా చేసిందో చూసేద్దాం, వచ్చేయండి. ముందైతే తెచ్చుకున్న ఫుల్ కోడిని 2-3 సార్లు నీట్‌గా కడిగి చాకుతో ఇలా 1 బై 1 కోడంతా గీతలు పెట్టుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏమైద్దంటే మనం పెట్టిన మసాలా అంతా కోడి లోపలికి పోయి నీట్‌గా కోడంతా స్ప్రెడ్ అయిపోద్ది, లోపల బయట అంతా. లేదంటే మనం పూసిన మసాలా కోడి పైనే ఉంటది కాబట్టి ఇంకా లోపల తినేటప్పుడు చప్పగా ఉంటాయి ముక్కలు, అంత టేస్ట్ ఉండవు. అందుకే ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ముందు ఇప్పుడు ఒకసారి ఫస్ట్ కోటింగ్‌కి మసాలా రెడీ చేసుకుందాం. ఒక గిన్నెలో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టు, 1 నిమ్మ చెక్క రసం పిండుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్న మసాలాని కోడికి మొత్తం నీట్‌గా పూసుకోవాలి. ఆ పెట్టుకున్న ఘాట్లలో లోపల బయట అంతా పూస్తే కోడికి ఉప్పు కారం బాగా పడుతుంది. ఈ రకంగా ఉప్పు కారం పూసిన మసాలా పట్టిన కోడిని ఒక గిన్నెలో పెట్టి 1 గంట 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే మనం పెట్టిన ఉప్పు కారాలు కోడికి నీట్‌గా పడతాయి. చికెన్ కూడా క్రంచిగా కుక్ అవుద్ది. ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చేసిన దీనికి ఇంకా సెకండ్ కోటింగ్ మసాలా రెడీ చేసుకోవాలి మనం. ఈసారి కూడా అన్నీ సేమ్ అనుకోండి, కొంచెం చేంజ్ ఉంటుంది అంతే. అట్లాగే ఒక గిన్నె పెట్టుకొని 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం పసుపు, తగినంత ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా, 1 నిమ్మ చెక్క రసం పిండుకొని 1 కప్పు పెరుగు వేసుకోవాలి. తర్వాత 1 హాఫ్ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ సోయా సాస్ వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, నేను స్పూన్తో బాగా కలవకపోతుంటే మజ్జిగ స్మాష్ చేసేది ఉంటుంది కదా, దాంతో కలుపుతూ ఉన్నా. మధ్యలో నూనె వేయడం మర్చిపోయినా, ఇంకా అది కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసిన. ఈ మసాలా మొత్తం మళ్ళీ ఒకసారి ఆ కోడికి నీట్గా పూసేయాలి. ఈసారి ఇంకా ఎక్కువ పెట్టేసేయాలి. మనం ఎక్కువ మసాలా వేసుకున్నాం కదా, అది మొత్తం కోడికి నీట్గా పెట్టేసుకోవాలి. వండిన తర్వాత ఎలా ఉంటుందో కానీ కోడి టెంప్టింగ్గా భలే ఉంది కదా. అన్నట్టు మీకు విషయం చెప్పడం మర్చిపోతున్నా, ఫస్ట్ టైమే నేను చేయడము. ఇది కానీ ఏమన్నా తేడా వచ్చిందంటే ఇంట్లో తిట్లు తప్పవు నాకు. ఎందుకంటే 1/2 కిలో 1/4 కిలో కూర అయితే ఏమన్నారు కానీ ఒకసారి ఇది 1 కిలో ఉందంట కోడి కూడా, ఇంక వేస్ట్ అయిందంటే అంతే సంగతులు. ఇంకా స్టవ్ మీద బాండీ పెట్టేసి దాంట్లో ఆయిల్ ఏమీ వేయకుండా మసాలా పూసిన కోడిని దాంట్లో పెట్టేసేయాలి. తర్వాత ముందు మనం మసాలా మిగిలింది కదా, అది కూడా దానిపైన పోసేసి ఇంక మూత పెట్టేసి మీడియం మంట మీద ఉడికించాలి. మధ్య మధ్యలో కోడిని తిప్పుకుంటా ఉడికించాలి. చూడండి, బాగా ఫ్రై అయినట్టు అనిపిస్తుంది కదా. అది పైనే కానీ లోపలేం ఉడకదు. ఇంకా 20 మినిట్స్ పడుతుంది అలా ఉడికించేదానికి. 20 నిమిషాల తర్వాత కోడిలో ఉన్న వాటర్ అంతా పోయి కోడి బాగా డ్రై అయిపోయింది. ఇంకా దాన్ని తీసి పుల్కా చేస్తాం కదా, గ్రిల్ స్టాండ్, అది పెట్టి మీడియం మంట మీద చికెన్ని కాల్చుకోవాలి. అదే మధ్యలో ఆయిల్ పూసుకుంటూ చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి నెమ్మదిగా. ఈ కాల్చే దాంట్లోనే ఉంటుంది ఇంకా. ఫైనల్గా ఫుల్ కోడి తందూరి అయితే రెడీ అయిపోయింది. చూడండి, భలే ఉంది కదా. దీనిపైన 1 నిమ్మకాయ రసం పిండుకొని ఉల్లిపాయలు పెట్టుకొని తింటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. చూడండి, లోపల కూడా బాగా ఉడికిపోయింది, పైన కూడా క్రిస్పీగా భలే ఉంది.
ఇష్టపడి తినేవాళ్ళు ప్రతిసారి ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకోండి. చాలా అనిపిస్తది. నిజంగా ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. పైన కొంచెం మాడినట్టు అనిపించింది గానీ, లోపలైతే చాలా బాగా ఉడికింది. చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైమ్ చేసినా గూడా. ఇప్పటి వరకు ఈ రెసిపీ ట్రై చేయని వాళ్ళుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా అనిపిస్తది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయొచ్చు కదండీ!